ఢిల్లీలో ఆంధ్ర భవను, తెలంగాణ భవను, కర్ణాటక భవను ఇట్లా ఉంటాయి. ఎందుకని అది దేశ రాజధాని. దేశ రాజధానిలో మనం దేశంలో అందరం భాగం కాబట్టి అందులో అది పరిపాలనాపరమైనటువంటిది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అనేటటువంటిది అన్ని రాష్ట్రాల భక్తులు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అక్కడ ఈ రాష్ట్ర భక్తులకి ఈ బిల్డింగు, ఆ రాష్ట్ర భక్తులకి ఆ బిల్డింగు అనేటటువంటిది ఇప్పటిదాకా లేదు. అక్కడ ఉన్నటువంటిది ఏంటి? ఆ సత్రంలో తెలంగాణ వాడైతే ఇవ్వను, ఆంధ్ర వాడైతేనే ఇస్తాను, లేకపోతే మహారాష్ట్ర వాళ్ళు అయితే ఇస్తాను కానీ తెలంగాణ వాళ్ళు అయితే ఇవ్వనని ఏమైనా ఉంటుందా? లేదే. అక్కడ ఏమన్నా తెలంగాణ భవను, తమిళనాడు భవను, పంజాబ్ భవన్ అని ఏమైనా ఉందా? లేదే. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంతకుముందు తెలుగుదేశం నాయకుడే, మాజీ మంత్రి. ఇప్పుడు అంతకుముందు తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఖమ్మం నుంచి అటు పక్కన ఈయనతో కలిసి మూవ్ అయ్యారు, కేసీఆర్తో కలిసి అప్పుడు మంత్రిగా చేశారు. ఆ తర్వాతన రేవంత్ వచ్చాక కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు ఆయన అక్కడ మినిస్టర్గా ఉన్నారు. ఆయన చంద్రబాబు గారు నిన్న కలిసి ఈ తిరుపతిలో ఇట్లాగా ఒక భవనం పెట్టడానికి తమకి ఏది తెలంగాణ భవన్ ఏర్పాటు చేయడానికి అనుమతి అడిగారట. ఎలాగ సాధ్యం? ఇప్పుడు తెలంగాణ కోసం పెడితే తమిళనాడు భవన్ అడగరా? అలాగే పక్కన ఉన్నట్టు కర్ణాటక భవన్ అడగరా? అట్లాగా రాష్ట్రాల భవనాలు ఎట్లా పెడతారు? కొత్త సంప్రదాయం ఎట్లా తీసుకొస్తారు?